హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త స్టైలిష్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసింది లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది తమకి తెలియకుండానే ఎదుటివారిని తమ మాటలతో చేతలతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ విషయం పక్కన పెడితే కొన్నిసార్లు అసలు ఎదుటివారు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేకపోయినా మనకి ఉండే పని ఒత్తిడి వల్ల చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంది. అలాంటి టైంలో మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇప్పుడు ఈ విషయంపై డాక్టర్ రాధిక గారు ఏం చెప్తున్నారో చూద్దాం. నమస్కారం అండి. నేను రాధిక ఆచార్య, సైకాలజిస్ట్, వర్కింగ్ ఇన్ దక్కన్ హాస్పిటల్. రోజువారీ చాలాసార్లు మనం చుట్టుపక్కల వాళ్ళ ప్రవర్తన వల్ల కానివ్వండి, మాటల వల్ల కానివ్వండి, చాలా చికాకు లోనవుతూ ఉంటాం, ఇరిటేట్ అవుతూ ఉంటాం, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. అండ్ ఆ పరిస్థితుల్లో ఎలా డీల్ చేయాలో మనకు తెలియదు. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, లేదా మనం దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది చాలాసార్లు మనం అందరం ఎదుర్కొనే సమస్య ఇది. సో మనుషులు మనల్ని ఎందుకు ఇరిటేట్ చేస్తూ ఉంటారు అన్నదానికి చాలా కారణాలుగా చెప్పచ్చు. ఒకటి, కొందరి మనస్తత్వం కొంత నెగిటివ్గా ఉండి ఎదుటి వాళ్ళ పట్ల నెగిటివ్గా మాట్లాడడం. జనరల్గా వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే, మాకే అన్నీ తెలుసు, మేము చెప్పిందే చాలా కరెక్టు, ఎదుటి వాళ్ళంతా స్టూపిడ్స్, వీళ్ళకేమీ తెలీదు, మాకున్నంత మేము చాలా స్మార్ట్ పీపుల్, వీఆర్ వెరీ ఇంటలెక్చువల్స్, వీళ్ళకేమీ తెలీదు మిగతా వాళ్ళకి. ఈ రకమైన ఆలోచన ధోరణి ఉన్నవాళ్ళు ఆ రకమైన బిహేవియర్స్ చూపిస్తూ ఉంటారు. ఒక్కోసారి మనలో కూడా కొన్ని మానసికమైన సమస్యలు అనుకోండి, మన ఆలోచన దృక్పథాల్లో కొన్ని డిస్టార్టెడ్ థింకింగ్ అంటాము, అంటే కొంచెం అసంబద్ధత ఉన్నప్పుడు కూడా మనం కొంత ఇరిటేట్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు ఎదురువాడు ఏదో భోంచేశారనండి అని అడిగితే ఏదో మామూలుగా అవునండి చేశాను, లేదా చేయలేదు అని చెప్పే కన్నా మేము ఎందుకు భోంచేస్తానులేండి మీరు కాబట్టి చేస్తారు అని రియాక్ట్ అవుతుండే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ క్వశ్చన్ని వాళ్ళు ఎలా పర్సీవ్ చేస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు అన్న దాని మీద కూడా కొన్నిసార్లు మనం మనుషులు ఇరిటేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మొదటి తరహా వాళ్ళలోకి వస్తే బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, వాళ్ళ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అనండి, వాళ్ళ జీవితానుభవాల్లో వల్ల వాళ్ళలో డెవలప్ అయిన ఒక మానసికమైన ప్రవృత్తి అనండి, పర్సనాలిటీ అనండి, ఒక నెగిటివ్గా డెవలప్ అవుతూ ఉంటుంది. కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటాం అనమాట. ఆలోచన విధానాల్లోని లోపాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. మాకే అన్నీ తెలుసు, లేదా ఎదుటి వాళ్ళంతా ఫూల్స్, ఇలా ఏ రకమైన విషయాలు కానివ్వండి, ఎలా డిస్టార్షన్స్ అనేవి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల మనుషులు మనని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. అంటే ఇట్ ఈస్ దేర్ క్యారెక్టర్ అదర్ దాన్ రియల్లీ అబౌట్ అస్. మన గురించి అన్నదానికన్నా వాళ్ళు వాళ్ళ తత్వాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. రెండో ఎగ్జాంపుల్ విషయంలోకి వస్తే, మనలో కూడా ఏర్పడ్డ కొన్ని మానసిక లోపాలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనండి, మన లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడం అనండి, మన మీద మనకున్న ఆత్మన్యూన్యతా భావాలు చాలా వరకు మనని ఎదుటి వాళ్ళ మాటలు మన పట్ల ఏదో నెగిటివ్గా ఉన్నాయనో ఆ రకంగా మనం ఫీల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల మీద ఎక్కువ అంటే ఈ విషయాల్ని మనం ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు వీటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఇరిటబిలిటీ ఆర్ ఈ ఫ్రస్ట్రేషన్స్ అనేవి కూడా మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఏవో కొన్ని క్యారెక్టర్స్ మనం డెవలప్ చేసుకుందాం అనుకున్నాం, కొన్ని చేంజెస్ తెచ్చుకోవాలనుకుంటున్నాం, కానీ పక్క వాళ్ళలో మనకు అలా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు కూడా మనం ఇరిటేట్ అవుతాం అన్కాన్షియస్గా, మనకు తెలియకుండానే. ఎందుకు మనలో లేనిది వాళ్ళలో ఉంది, అది నిజానికి మనం తెచ్చుకుందాం అనుకున్నాం. ఈ విషయాన్ని కనుక మనం గుర్తించగలిగితే మనకి ఎందుకు చిరాకు వస్తుంది అంటే, లేదా ఎందుకు ఇరిటేట్ అవుతున్నాము, ఫ్రస్ట్రేట్ అవుతున్నాం అంటే, బికాజ్ వాట్ వీఆర్ ఫీలింగ్ లైక్ వీ నీడ్ దాట్ ఆర్ వీ వాంట్ టు డెవలప్ దట్ బట్ వీఆర్ అనేబుల్ టు, అండ్ వాడిలో కనబడుతోంది, అందుకు నేను ఇరిటేట్ అవుతున్నానని మనం గుర్తించగలిగినప్పుడు ఖచ్చితంగా అది మనకు ఒక పాజిటివ్ హెల్ప్గా ఉంటుంది. వీ ట్రై టు డెవలప్ సచ్ క్యారెక్టర్స్ అండ్ ఆర్ మెథడ్స్. అంటే ఇట్స్ లైక్ ఏ మిర్రర్ అనమాట. కొన్నిసార్లు మనం దాన్ని కనుక మిర్రరింగ్గా తీసుకోగలిగితే ఖచ్చితంగా మనకు అది ఒక పాజిటివ్ వేలో మనం చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ అన్ని విషయాల్లో అలా ఉండదు. కొన్నిసార్లు కావాలని వాళ్ళు మనని ఇరిటేట్ చేయడానికోసమనే కొందరు అలా చేస్తూ ఉంటారు.
మనకు ఫ్రెండ్స్లో ఇలాంటి వాళ్ళు దొరుకుతారు, కుటుంబంలో మనకి ఇలాంటి వాళ్ళు దొరుకుతారు, మనం ఉద్యోగం చేసే లేదా స్కూల్లో చదువుకునే చోట్లలో కూడా మనకి ఇలాంటి వాళ్ళు దొరుకుతూ తారసపడుతూ ఉంటారు. వీటితో డీల్ చేయడానికి నిజం చెప్పాలంటే ఒక చాలా రకమైన రీసెర్చ్ కానీ ఇదే రకంగా మనకు బయటపడుతుంది. ఏంటంటే చాలా వరకు దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఓన్ క్యారెక్టర్. అది వాళ్ళ తత్వం. అది మన గురించి కాదు, మన ఇరిటేట్ చేసుకోవడానికి కోసమో మన ఏదో చిరాకు పెట్టడానికి కోసం కాదు, వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. కాబట్టి లెట్ అస్ ప్రే ఫర్ దెమ్ ఆర్ లైక్ లెట్ అస్ ఇగ్నోర్ ఇట్. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ అంటే ఒక వర్డ్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే దే ఆర్ హ్యాండిక్యాప్డ్. వాళ్ళకు పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేయడం రాదు ఆ పర్టికులర్ విషయంలో లేదా అలాంటి విషయాల్లో. వాళ్ళ తత్వం అలా నెగిటివ్గా తయారైంది. కాబట్టి వాళ్ళని చూసి జాలి పడదాం. లెట్ అస్ ఫర్గివ్ దెమ్. ఫర్గివింగ్ అన్నది నాట్ ఫర్ దెమ్, ఫర్ అస్. మనం ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నారు అనే విషయం మీద మనం ఎక్కువ దృష్టి పెట్టామనుకోండి, వీ ఫోకస్ ఆన్ దెమ్ మోర్. మనం అటెన్షన్ దాని మీద ఎక్కువ పెడతాం. వాళ్ళ గురించి ఇంకో గంట ఎక్కువ ఆలోచిస్తాం. మనం వాళ్ళన్న మాటల గురించి, వాళ్ళ తత్వం గురించి లేదా వాళ్ళని చూపిస్తున్న బిహేవియర్ గురించి. దానివల్ల మన మైండ్లో ఎక్కువ ప్లేస్ ఆ నెగిటివిటీకి కేటాయించడం జరుగుతుంది. దానివల్ల మన మైండ్ పాడైపోతుంది, మన డే టు డే యాక్టివిటీస్ నష్టం అవుతాయి, మన విజ్డమ్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి లెట్ అస్ ఫర్గివ్ దెమ్. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళ తత్వం అది, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఒక ఫర్గివింగ్నెస్ని డెవలప్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఫర్ అవర్ పీస్ రాదర్ దాన్ సాక్రిఫైజింగ్ ఆర్ వాళ్ళనేదో ఉద్ధరించినట్టు కాదు. అంతేకాకుండా వీళ్ళ బిహేవియర్ వల్ల మనలో ఏర్పడ్డ ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, రిజెంట్మెంట్ కానివ్వండి, ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, ఇరిటేషన్ కానివ్వండి, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. అన్నెసెసరీలీ దే పొల్యూట్ అవర్ సైకి. మన మానసికమైన వెల్బీయింగ్ని డిస్టర్బ్ చేసే ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఇవన్నీ, వీటిని మనం బయటకు పంపించేసేయాలి. ఈ ఫర్గివింగ్ నేచర్ వల్ల మనం వీటిని బయటకు పంపించడం అన్నది ఈజీ అవుతుంది. ఒక కాలువ గట్టి ఈ ఎమోషన్స్ని బయటకి పారించాలి, కానీ సప్రెస్ చేయడం వల్ల, దాన్ని అణిచిపెట్టుకోవడం వల్ల మనకే చాలా నష్టం ఏర్పడుతుంది. మన మానసిక స్థితి పొల్యూట్ అయిపోతుంది, మన మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలను మనం ఇస్తూ ఉన్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఎప్పుడైనా మన చుట్టూ ఉన్న మనుషులు మనని చికాకు పెడుతున్నారు అనుకున్నప్పుడు వీలైతే ఆ రకమైన ఎన్విరాన్మెంట్ని మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. వీలు కావట్లేదు, ఇగ్నోర్ చేద్దాం, పట్టించుకోకుండా ఉందాం. లెట్ అస్ ఫీల్ పిటీ అబౌట్ దెమ్. లెట్ అస్ ట్రై టు గివ్ దెమ్ అసర్టివ్ ఫీడ్బ్యాక్ దట్ మీరు ఇలా మాట్లాడడం వల్ల, మీరు ఇలా చేయడం వల్ల మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్దాం. వాళ్ళు మారచ్చు, మారకపోవచ్చు. మారలేదనుకోండి, ఓకే ఫైన్, లెట్ అస్ ఫర్గివ్ దెమ్ అండ్ లెట్ ద ఎమోషన్స్ గో అవుట్ అండ్ మూవ్ ఆన్. అదర్వైజ్ అన్నెసెసరీ మనలో నెగిటివిటీ పెరిగిపోయి మన మానసిక హైజీన్ అన్నది దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. చూశారు కదా, ఈ ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99 TV తెలుగులో చూసేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్తో రేపు మళ్ళీ కలుద్దాం.